అంబికా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు హిందూ యువజన సంఘం మరియు హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో మే 17, 18, 19, 20 తేదీలలో 4 రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి నాటక పోటీలు రెండవ రోజు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు మొదటి ప్రదర్శనగా గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, రెండవ ప్రదర్శనగా కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వెల్చేరు నారాయణరావుకు 11వ తానా గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, విఎల్ఎంఆర్ వెంకటరావులు అందించారు. విలువను మన పౌరుల భారతీయతను రాకకు పూర్వమే భారతదేశంలో సాహిత్య సాంస్కృతిక ఆధునికత ఉన్నదని విద్యార్థులకు యజానులకు కొత్త ఉత్తేజాన్ని నిర్వహించిన వాడు తార్కిక మేధావులు చెప్పాలి. నాకు అసలు అర్థం కావడం లేదమ్మా. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. వేసుకోవాలి కూడా పెట్టుకోవాలమ్మా. ఏమంటావు గొప్పని చెప్పలేదమ్మా. అమ్మా స్కూల్లో చెప్పకుండా గొప్పన్నానమ్మా. లేదమ్మా, నేను ఇటువంటి ఒక చదవలేకపోతున్నానమ్మా. ఏమి చేసేసి అలా మాటలకు అందని త్యాగంతో నన్ను తయారు చేసింది మా అమ్మ. ఇదే అమ్మ చెక్కిన ఈ బొమ్మ చెప్పిన కదా. ఈ సందర్భాన్ని ఉద్దేశించి అర్థం చేసుకోలేని తల్లిదండ్రులే కదా. దయచేసి తల్లిదండ్రులు మాలాంటి వాళ్ళని ఆదరించండి. నన్ను అర్థం చేసుకుంది మా అమ్మ. స్వశక్తితో ఎదిగేలా నన్ను పెంచింది మా అమ్మ. అమ్మ